జమ్మికుంట మండల కేంద్రంలో కాకతీయ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థుల సమక్షంలో బీఆర్ఎస్వి చేపట్టినటువంటి ఎల్లుండి జరిగేటువంటి 29వ తారీఖు కలెక్టరేట్ ముట్టడికి విద్యార్థుల లోకమంతా తలిరి రావాలని చెప్పేసి పిలుపులో భాగంగా ఈరోజు రావడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం తరఫున విద్యార్థి లోకం తరఫున మేము ఒకటే అడుగుతున్నాం. పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వద్దనే ఈరోజు విద్యాశాఖ కూడా ఉంది. ఈరోజు విద్యాశాఖ నీ ఆధ్వర్యంలో ఉన్నా కూడా ఈరోజు విద్యార్థులకు విద్యను అందించే విధంగా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు విడుదల చేయట్లేదని చెప్పేసి విద్యార్థులు మిమ్మల్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరే అసెంబ్లీ సాక్షిగా 500 కోట్లు ప్రతి అసెంబ్లీలో మేము విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు దాన్ని ఊసేయలేదు. దసరా దీపావళికి 13,000 కోట్లు మేము రిలీజ్ చేస్తాం, 1,300 కోట్లు మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి వాగ్దానాలు చెప్పారు. ఇప్పటి వరకు అది లేదు. మహిళలకు చదువుకున్నటువంటి మహిళలకు స్కూటీలు ఇస్తా అని చెప్పారు, అది లేదు. నిరుద్యోగులకు ఉద్యోగ భరోసా ఇస్తా అని చెప్పేశారు, అది లేదు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఏంటి అని అంటే 29వ తారీఖు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ల ముందు మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దానికి విద్యార్థి లోకం అంతా సహకరించాలని చెప్పేసి బీఆర్ఎస్వికి, అదేవిధంగా 29వ తారీఖు ఎల్లుండి శుక్రవారం రోజున మా బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గిల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి ప్రభుత్వం ఏర్పాటుకున్నది, కానీ విద్యార్థులకు ఎలాంటి సాయం చేయకపోవడం దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఎల్లుండి విద్యార్థులు అంతా హుజురాబాద్ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి విద్యార్థులంతా కలెక్టరేట్ ముట్టడి ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ రాగలరు. కాబట్టి ప్రతి అసెంబ్లీలో 5,000 కోట్లు విడుదల చేస్తానని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇంతవరకు విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చి ఇంతవరకు నెరవేర్చకపోవడం ఇది బాధాకరం. కాబట్టి 29వ తారీఖు రోజున ప్రతి ఒక్క విద్యార్థులు కలెక్టరేట్కు రావాలి. మరి విద్యార్థులు కూడా విద్యార్థులకు మేము బీఆర్ఎస్వి అండగా ఉంటుంది, మరి యాజమాన్యానికి కూడా మేము అండగా ఉంటామని చెప్పేసి జై తెలంగాణ, జై బీఆర్ఎస్వి.